పునరావాస చట్ట ప్రకారం ఇప్పుడు అదే కదా వాళ్ళకి లేని సోయి మాకు వచ్చింది. మీరు చేతగాలే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇవ్వడమే చేతగాలేదు. కట్టిందే తక్కువ, కట్టిందే తక్కువ, తక్కువ. అందుకే మేము ఏమంటున్నాం, మీరు చూడండి అడిగి పోదాం. ఎక్కడ ఖాళీ అయ్యారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. ఈ మురికి కూపం చెప్పండి, కూపంలో బతికే కన్నా ఈ దోమల కంపులో బతికే కన్నా హాయిగా డబుల్ బెడ్రూమ్ లో ఉంటామని చెప్పి వాళ్ళే వీడియోలు సాదిక్ గారు ఫైనల్ గా తొందరగా ముగించండి. చెప్పండి. మనము ఇప్పుడు ఒకరికొకరి ప్రశ్న కాకుండా కొన్ని ప్రశ్నలు ప్రజలు వేస్తున్న ప్రశ్నల్ని మనం తీసుకోవాలి. ప్రజలు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యంగా నిజంగా చెరువులను రక్షించుకోవాలనుకుంటే మీరు కూల్చివేతలను ఆపేశారు. మీరు న్యాయస్థానం చెప్పిందనో ఇంకేం చెప్పిందనో మేము ముందే అనుకున్నాం. ఇదేదో తూతూ మంత్రంగా కొనసాగే కార్యక్రమముగా ఉంటుంది. మానవతరాయ్ గారు మీ పుస్తకంలో రాసుకోండి, మీ పుస్తకంలో ఈ రోజు రాసుకోండి. నెంబర్ 1, హైడ్రా ముందుకు కదలదు, ఏ చెరువుని కూడా పునర్నిర్మాణము చెయ్యజాలదు. దానివల్ల ఉపయోగం ఉండదంటారా? ఉపయోగం ఉండదంటారు దానివల్ల. ఇప్పుడు ఈ కూలిపోయిన వాళ్ళందరూ యథార్థ జీవితం చేయలేరు. ఎందుకంటే చాలా సాదిక్ గారు గుర్తుపెట్టుకోండి, 1,10,00,000 మంది హైదరాబాద్ లో జీవిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాల లెక్క ఎంత తెలుసా మీకు? ఆ చెరువులు కుంటల్లో తెప్పి కొడితే 15,000-2,000 మంది లేరు వాళ్ళు. అంటే 2,000-3,000 మంది కోసం 1,000,000 మంది జీవితాలు నాశనం చేస్తాం భవిష్యత్తులో. చెప్పండి మీరు ఎట్లా పెద్ద మనిషి ఆలోచన చేయండి. మీరు హైడ్రా ముందుకు కలుగుతుంది, హైడ్రా సర్వశక్తులు ఒడ్డుతుంది, హైడ్రా బలవంతురాలు అవుతుంది, బలం పుంజుకుంటుంది. ఇప్పుడు హైడ్రా పలు సంస్థల భాగస్వామ్యం. ఇప్పుడు హైడ్రా ఒక్కటే అన్ని సంస్థల శక్తులు కూడా కట్టుకొని ముందుకు పోతున్నారు. హైడ్రా ఆగలేదు, హైడ్రా ఆగదు. హైడ్రా రథ చక్రాలు కదులుతాయి, అక్రమ కట్టడాలను కూలుస్తాయి. న్యాయస్థానం కూడా చెప్పింది దాన్ని కూల్చమని. అక్రమ కట్టడాలని కూల్చండి న్యాయస్థానం కూడా చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. సాదిక్ గారు చెప్పండి, ఫైనల్ చెప్పండి. హైడ్రాకి కూల్చవచ్చు అని సుప్రీంకోర్టు మొన్న చెప్పింది. బుల్డోజర్ దాంట్లో హైడ్రా పరిధిలోకి రాదు అని చెప్పింది. హైడ్రాకి పూర్తి స్వతంత్రత ఉంది, కానీ చెయ్యజాలదు. రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీటింగ్ లో ఇదే రోజు కూర్చున్న మానవతరాయ్ గారు, మీరు ఊరేసుకుంటారో నేను ఊరేసుకుంటానో చూస్తాను. ఎందుకంటే ఊరేసుకుంటానులే సాదిక్ గారు, ఈ విషయంలో నేను ఊరేసుకుంటానులే. వారు గణాంకాల అంశంలో అన్నా నేను చెప్పిన గణాంకాలు నా మీద నాకు నమ్మకం. ముగించండి. నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కలిసి ఏ ప్రజల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళను ఊరడింపజేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉండాలి. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలోచనలు చేయడానికి ఇంతకు ముందు అన్నప్పుడు అఖిలపక్ష సమావేశాల్లో మాట్లాడుకోవాలి. మేము చేస్తున్నాం మీరు చేస్తున్నారని కాదు. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఒకరు మూసి అంటే మరొకరు కాళేశ్వరం అని అన్ని ప్రజలు అనుకుంటున్నారు. కాదు, కాళేశ్వరం కరెక్టే అని వాళ్ళు ప్రూవ్ చేయాలి, ప్రజల ముందు ప్రూవ్ చేయాలి. మూసి కరెక్టే అని మీరు ప్రజల ముందు ప్రూవ్ చేయాలి. నా ముందు రాబోతుంది డిసెంబర్ ఎండింగ్ కల్లా పినాకిని ఘోష్ గారు తీర్పు రాబోతుంది. సాదిక్ గారు, కాళేశ్వరం విషయంలో విచారణ ముగుస్తుంది, ఉరేసే వాళ్ళకు ఉరేద్దాం. కాళేశ్వరం విషయంలో కానీ ఈవెన్ F1 విషయంలో కానీ మీరు దేని కాలు కిందికి తలకాయ మీద తీసుకున్నా కూడా మా ప్రభుత్వానికి గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణనలో మీరు ఇవ్వబోయే రిజర్వేషన్, ఇంతకు ముందు మీరు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు, ఇంతకు ముందు మీరు ఇచ్చిన పార్టీ టికెట్లు, ఇంతకు ముందు ఇచ్చిన మీ కార్పొరేషన్ పదవులు, ఇవన్నీ కూడా కులగణనకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తాయి. మీకు ఎంతమంది ఎమ్మెల్యేలకు మీరు టికెట్లు ఇచ్చిండ్రు,
ఎంత మందిలో క్యాబినెట్ లో మీ వాళ్ళు ఉన్నారు? ఇది సంబంధం లేని ప్రశ్న, సమాధానం ఇది సంబంధం లేని ప్రశ్న. ఎందుకు సంబంధం లేదు? అన్ని పార్టీలు అంతే అది ఉన్నాయి. కులగణన చేయక్కర్లేదు కదా, మీరు ఇప్పుడు ఇవ్వచ్చు కదా. అవును. మేము 2% ఎక్కువే ఇచ్చినాం. రైట్ రైట్ ఇది సాదికర్ స్థానిక సంస్థల్లో సాదికర్. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచేందుకే రైట్ రైట్ మేము రైట్ జెడ్పీటీసీ రైట్ సాదికర్ చైర్మన్ సాదికర్ చేసేందుకే చెప్పండి. ఈ కులగణన Please, please. చేస్తున్నాం మేము. అంతేగాని దానికి దీనికి ముడి పెట్టకండి మీరు దయచేసి. ఈ రోజు సామాజిక న్యాయం జరగలేదు అనడానికి మానవతా రాయ్ గారే ఉదాహరణ. సరే నన్ను వదిలిపెట్టండి. ఇప్పుడు నాకు టికెట్ రాకపోతే వినండి, నాకు టికెట్ రాకపోతే అది సామాజిక న్యాయం జరగలేదంటాం పొరపాటు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశం ఉంటుంది. ఏమంటానంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనండి. ఇలా మా ప్రెసిడెంట్ బీసీ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఒక ఎస్సీ. మరి వాళ్ళ పార్టీలో అధికారం లేనప్పుడు ఇస్తారండి మీరు. సామాజిక అక్కడ న్యాయం అధికారం చేయటంలో ఆదర్శంగా ముఖ్యమంత్రి చేస్తే అయిపోద్ది. ముఖ్యమంత్రి చేయాలండి. కాదండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీలకు రిజర్వేషన్ బట్టి ఇచ్చింది. విక్రమార్క గారు పాపం కాంగ్రెస్ ఎంతో కాదు 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 కాంగ్రెస్ కాదు పార్టీ. సీఎంను మాత్రం రెడ్డిని చేస్తారు, మిగతా అందరూ మామూలు పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య ఎవరు? రైట్. కుర్మ బీసీ ఆయన. రైట్. అంతకుముందు అశోక్ రైట్. గెహ్లోట్ ఎవరు? రాజస్థాన్ లో రైట్ బీసీ. రైట్ సాదికర్